హల్లెలూయా. 2 వారాలుగా మెయిన్ మెసేజ్ ప్రదీప్ ఒకసారి, మళ్ళా విజయ్ 2 వారాలు నాకు కొంచెం రిలీఫ్ ఇచ్చారు. మరి ఈ వారం గుర్తుందండి మనం ఏం ధ్యానిస్తున్నాం? యెరూషలేము దర్శించుట, బాప్తిజం పొందుట, అరణ్యంలోకి కొనిపోబడుట, రూపాంతరము చెందుట, తర్వాత 5వది అద్భుతాలు సూచక క్రియలు చేయుట. హల్లెలూయా. ఈ అద్భుతాలు చేయడంలో, సూచక క్రియలు చేయడంలో మొట్టమొదటిది నీటిని ద్రాక్షరసంగా మార్చడం అనే మాట వచ్చినప్పుడు అవి 6 రాతి బాణలని మాత్రం మర్చిపోకూడదు. ఓకే, మెయిన్ ఏంటంటే అవి 6 రాతి బాణలు. మంచిది. 2వది ప్రధాని కుమారుడు స్వస్థపరచబడుట. ఇక్కడ మనము మెయిన్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మూల వాక్యం ఏంటంటే, ఆయన మాట విని అతడు వెళ్ళిపోయేను. మాట మీద నమ్మకం ఉంచి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ఈ 2 మాటలలో ఆ మాట విని మనం కూడా వింటున్నామా అనేది నొచ్చుకోవాలి. 3వది బెతస్తా యొద్ద పశ్చవాయు గల మనుష్యుడు స్వస్థపరచబడినట్లుగా. హల్లెలూయా. ఇదే మనం ధ్యానిస్తున్నది. ఇందులో మెయిన్ ఏంటంటే, చెప్పడానికి సమయం లేదు కానీ, యెరూషలేము దగ్గరలో ఉంటున్న గొర్రెల ద్వారం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ గొర్రెల ద్వారం అనేది చాలా ముఖ్యమైనది. 2వది అది ఒక కోనేరు. ఆ దగ్గరలో గొర్రెల ద్వారము దగ్గర ఉంటున్నది ఆ కోనేరు, బెతస్తా కోనేరు. బెతస్తా అంటే కనికిరపు ఇల్లు. వాటికి 5 మంటపాలు ఉన్నాయి. బెతస్తా కోనేరు దగ్గర ఉండేది అది ఒక మనిషికి సాదృశ్యం, ఒక వ్యక్తిగత జీవితానికి సాదృశ్యం. వాడు కనికరము పొందుకోవలసిన మనుష్యుడు. ఆ కనికరము పొందుకోవలసిన మనుషునికి 5 జ్ఞానాలు ఉన్నాయి, జ్ఞానేంద్రాలు ఉన్నాయి. ఆ 5 జ్ఞానేంద్రాల్లో పలు విధమైన రోగాలు ఉన్నాయి. వాని రోగము బాగుపడాలంటే, వాని వ్యాధి బాగుపరచబడాలంటే ఒక దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరు ముందు వెళ్ళి అందులో ఆ నీటిలో మునుగుతారో వాడు ఆ వ్యాధి స్వస్థపరచబడుతుందని అక్కడ ఉన్నాయి. మన జీవితంలో లోతైన మన హృదయములో దేవుని వాక్యము కదిలించినప్పుడు మొట్టమొదటగా ఎవరైతే దాన్ని స్పందిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో వారు ఏమవుతారట? వారు హల్లెలూయా. ఇది వాటి యొక్క అర్థం. ఇది వాటి యొక్క అర్థమని నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏ విధంగా చెప్పుకుని పోతారో నాకు తెలియదు. ఒక వాక్యాన్ని ఎన్నో విధాలుగా చెప్పొచ్చు, కానీ నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ ఇది. నాకు కావలసింది నా సంఘం అభివృద్ధి పొందాలి, ఎదగాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి, ఎత్తబడే సంఘంలో ఉండాలి. దానికి కావలసిన హెచ్చరికలు ఎన్నైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధం. హల్లెలూయా. కాబట్టి మన హృదయములో ఆ వాక్యము కదిలించినప్పుడు, నొచ్చుకున్నప్పుడు, వాక్యం మనల్ని స్పందించినప్పుడు, తాకుతున్నప్పుడు నొచ్చుకోవాలి. తర్వాత ఎన్ని ఏళ్ళ నుంచి అంట?
38 ఏండ్లంట. అంటే 38 ఏండ్ల వరకు వాడేమి తిని తాగలేదా? ఏ రజమని వాడు తిని తాగలే, అన్నీ చేస్తున్నాడు కదా. మళ్ళీ వానికి ఏమీ లేదు, ఆత్మీయమైన బుద్ధి లేదు. ఐ రిపీట్ అగైన్, ఆత్మీయంగా ఉన్నవాడు కదిలించబడాలి. వాడు కదిలించబడడం లేదంటే వాడు ఆత్మీయంగా సచ్చినవాడు. హల్లెలూయా. 38 సంవత్సరాలుగా ఒక చోట ఈజ్ బీయింగ్ స్టక్ ఇన్ వన్ ఏరియా ఫార్ 38 years. 38 సంవత్సరాల నుంచి ఒక చోట అతుక్కపోయినాడు. హల్లెలూయా. అన్ని పనులు జరుగుతున్నాయి, కానీ దైవికమైన ఆలోచనలు, ఆ కదిలింపు వానికి లేదు. 38 సంవత్సరాల నుంచి ఆ నీళ్లు కదిలించబడడం లేదా? వాని హృదయంలో వాక్యము తాకడం లేదా? వానికి తెలియదా? వానికి తెలుసు, తెలిసినా కదలడం లేదు. హల్లెలూయా. ఆ యొక్క పరిస్థితికి వచ్చినప్పుడు యేసు వాని యొద్దకు వచ్చి వాణిని చూచి, అరే బాబు, నువ్వు బాగుపడాలని నీకు ఇష్టం ఉందా అని అడిగినప్పుడు వాడు అంటున్నాడు, అయ్యా, ఆ నీళ్ళు కదిలినప్పుడు నాకు తెలుసు, కానీ నేను ఎవడు అక్కడికి తీసుకుని వెళ్ళడం లేదు. అప్పుడు కూడా దేవుని దగ్గర కారణాలే చెప్తున్నాడే కానీ నా ప్రయత్నం ఇది అని వాడు చెప్పడం లేదు. హల్లెలూయా. దేవుడు ఏ మాట మాట్లాడుకున్నా వీడు ఇంతే. ఇంకా 38 సంవత్సరాల తర్వాత 40కి వచ్చిందంటే నాకు అవమానం ఇది. హల్లెలూయా. ఎందుకు యేసుప్రభుని 39 కొట్టారో తెలుసా? 40 కొడితే రోమా ప్రభుత్వానికి అవమానం తెలుసా బ్రదర్ ఇది? అవునా? దే కెనాట్ 40 days ఫాస్టింగ్ చేసిన తర్వాత ఓన్లీ 40 days దాటకూడదు, 40కి రాకూడదు. 39th day లోపల ఏదైనా ఒకటి డిసైడ్ చేయాలా. అది ప్రభుత్వం కానీ, అది రాజ్యం కానీ, అది ఏదైనా సరే. నాకు తెలిసిన సత్యం ఇది. ఓకే, 40, 39 కాకుండా 38 సంవత్సరాలకు వచ్చి, అరే బాబు నువ్వు లేరా ఇంకా చాలు అని దేవుడే వచ్చి వాడిని కదిలించాలి. హల్లెలూయా. అమ్మా, అర్థమవుతుందా? ఓకే, దేవుడే వచ్చి వాడిని కదిలించాలి. అప్పుడు కూడా కారణాలు చెప్పుకుంటూ కూర్చున్నాడు. సరే, 38 సంవత్సరాలు ఉంటున్న నీ పరుపు నెత్తుకుని పొమ్మంటున్నాడు. ఎవరికి అనలే, ఎవరికి అనలే. సమరయ స్త్రీకి వచ్చినప్పుడు కుండే కదా, కుండ పగిలినప్పుడు ఆ కుండని ఎత్తుకుని పొమ్మని చెప్పలా. హల్లెలూయా. ఆమె కూడా ఎత్తుకోవాలని ఆశపడలా, కానీ వీనికి మాత్రం ఆ పరుపుని ఎత్తుకుని పోరా అంటున్నాడు. పోయి చెప్పుకోపోయి ఈ 38 సంవత్సరాల నుంచి ఇదో ఈ పరుపు, ఈ స్థితి నాది, ఈ స్థితి నుంచి నన్ను నడిపించుతున్నాడు దేవుడని చెప్పుకోపోయి అని ఆ పరుపుని ఎత్తుకుని పొమ్మన్నాడు. తర్వాత అనేక విధమైన కారణాలు, వాళ్ళు ఎవడు ఏమి చేయకపోయినా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఎవరు స్వస్థపరిచినారు, నేను ఎవరు లేపినారు, నువ్వు ఎట్లా నడుస్తున్నావు, ఎవడు వాడు, అది వాడు, ఇది. ఓ, ఈరోజు ఆదివారం కదా, ఆదివారం రోజు ఏం చేయకూడదు, స్వస్థపరచకూడదు, ఎవడు చేశారు నిన్ను, ఇది ఆదివారం అని తెలీదా, నువ్వెట్లా లేచావు. మన జీవితంలో చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకుంటారే కానీ ఏమండి, వాడు ఏమి చేయకపోయినా మాటలు ఎక్కువ ఉంటాయి, వాటిని మనం పట్టించుకోకూడదు. హల్లెలూయా. ఒకటి నేను చెప్పాల్సిన సంఘానికి ఏంటంటే, వాడు 38 సంవత్సరాల నుంచి ఒక చోట అతక్కపోయి ఉన్నాడు. నేను ఈ 5 మండపములంటే 5 జ్ఞానేంద్రియాల్లో ఎక్కడైనా నేను కూడా అతుక్కపోయి ఉన్నానేమో. ఓకే, might be some of my areas might be stuck somewhere.
where I'm not able to come out. Hallelujah. That is very important to check myself. ఏ ఏరియాలో నేను అతుక్కపోయి ఉన్నాను, వాటి నుంచి రాలేకపోతున్నానేమో అది చూడాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతలో నేను ఎక్కడన్నా ఇవ్వలేకుండా దానిని ఆటంకం, ఏ ఆటంకం అది ఏంటండి? ఎక్కడండి? సంఘానికి అనుకున్న కుటుంబాలు ఎక్కడ పోయినారు అందరూ? ఓకే, ఏ ఏరియా వి ఆర్ బీన్ స్టక్అప్, ఏ ఏరియాలో నేను ఇదైపోయినాను, ఆ 9:45కి రాలేకుండా ఏ దీంట్లో నేను అతుక్కుపోయినాను. వన్స్ ఎప్పుడో ఒకసారి అంటే ఐ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. ప్రతిసారి అంటే బీన్ స్టక్ సంథింగ్, ఎక్కడో ఒక దానికి నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు, దాని నుంచి బయటికి రావాల్సిందే. నా కోసం కాదు, నిన్ను సృష్టించిన నీ దేవుని కోసం. హల్లెలూయా. ఓకే, ఒక్క మాట చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 14వ వచనము చదువుతాం. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, హల్లెలూయా. See the instructions and corrections. వాడు ముందు ఎక్కడున్నాడు? 38 సంవత్సరాలుగా ఒక ఏరియాలో ఈజ్ బీన్ స్టక్అప్. ఇప్పుడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. వాణ్ణి ఏ స్థితిలో చూచాడు? కదలింపు లేని స్థితిలో చూశాడు, ఆత్మీయంగా సచ్చిన స్థితిలో చూశాడు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడు? దేవాలయంలో చూస్తున్నాడు. అంటున్నాడు, నువ్వు స్వస్థత పొందితివి, మరీ ఎక్కువగా నీకు కీడు రాకున్నట్టుగా నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నప్పుడు వాడు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా అండి? 15 వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు, హల్లెలూయా. ఏమీ చెయ్యకపోయినా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. యూదులు అంటే ఏంటి? యేసుప్రభు యూదుడే, యేసుప్రభు యూదుడే, ప్రశ్నించేది యూదుడే. మనం క్రైస్తవులమే, మనల్ని గెలుక్కునేది ఎవరంటే క్రైస్తవుడే. వానికి పోయి చెప్పింది ఎవరినే తెలుసా? అయ్యా బాబు, నేను ఒకానొకప్పుడు 38 సంవత్సరాల నుంచి అక్కడ పోయి నేను ఇరుక్కుపోయి ఉన్నాను, కానీ ఇప్పుడు నేను స్వస్థపరిచిబడి నేను మందిరంలో ఉన్నా. నన్ను స్వస్థపరిచింది యేసే. హల్లెలూయా. అది వాని సాక్ష్యం. ఓకే, నేను ఎక్కడ కనపడుతున్నా? యేసు నన్ను చూచినప్పుడు నేను ఎక్కడ కనపడుతున్నా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్కడ కనపడుతున్నా? ఎక్కడ నా ప్రాధాన్యత ఎక్కడ ఎక్కువ ఉంది? అది చెక్ చేసుకోవాలి. నేను మళ్ళా చెప్తున్నాను, ఆయనకు ఎక్కువ కనపడకుండా నేను ఈ లోకంలో ఎక్కువ కనపడితే అది విగ్రహారాధన. నువ్వు లోకంలో నువ్వున్నావు, నేనున్నావు. మన జీవితం ఒక సముద్రంలో ఒక ప్రయాణం లాంటిది. హల్లెలూయా. ఆ నీళ్ళు పడుతుంది లేదనలా, కానీ సముద్రము ఓడలోకి రాకూడదు. వస్తాయి, పడుతూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి, ఆ ఉప్పు నీళ్ళు తగులుతూ ఉంటుంది. ఐ డోంట్ మైండ్ అబౌట్ దాట్. బట్ సముద్రమే ఓడలోకి రాకూడదు. ఓడ సముద్రంలో ఉండాలి, కానీ సముద్రం ఓడలోకి రాకూడదు. హల్లెలూయా. ఇది 3వ సూచక క్రియ. ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 సూచక క్రియలు చాలా ఇంపార్టెంట్. అదే యోహాను రాసిన సువార్తలో 4వ సూచక క్రియ ఏంటంటే, బెత్సైదా సమీపంలో ఉంటున్న ప్రాంతములో 5,000 మందికి ఆహారము. హల్లెలూయా. ఎక్కడ? బెత్సైదా సమీపంలో. అది ఈ రోజు యొక్క వాక్యం. ఏమయ్యా, 5,000 మందికి మనం దేవుడు పంచిపెట్టడం, ఆ రొట్టెని చేపలు ఎత్తుకొని ఇట్లా అంటేనే 5,000 మంది మనకు తెలుదా?
పోరాదా సండే స్కూల్ నుంచి మనం విన్న వాక్యమే అని నేను కూడా అనుకున్నా. దాన్ని పూర్తి చేయడానికి నాకు సమయం సరిపోవడంలా. హల్లెలూయా. ఇది చిన్నప్పుడు సండే స్కూల్ కథనే కానీ అందులో ఉంటున్న ఆ యొక్క విధానాలు, ద ప్రిన్సిపల్స్, ద వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఆయనతో ఈ 3 సూచక క్రియలు చూసిన శిష్యులు ఈ యొక్క పరిస్థితికి వచ్చినప్పుడు వారు కూడా తలకిందలు అయిపోతున్నారు. వారు కూడా కొన్ని పరిస్థితులు అర్థం కావడం లేదు. హల్లెలూయా. ఎవరికి ఆయనతో తిరుగుతున్న శిష్యులకే. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క సూచక క్రియ జరగబోతూ ఉంది. ఏం చెప్పొస్తున్నానంటే, శిష్యులకే భయము, సందేహాలు, అనుమానాలు, డిసప్పాయింట్మెంట్స్, డిస్కరేజ్మెంట్స్ వాళ్ళకి ఉన్నాయి మనలాగనే. సో మనము కలిసి ఈ వాక్యం ధ్యానిద్దాం. బెత్సైదా అంటే అర్థము చేపల ఇల్లు లేదా చేపల గ్రామము. ఓకే. ఆ యొక్క బెత్సైదా సమీపంలో 5,000 మందికి ఆహారము పంచిపెట్టడం ఈ 4వ పాయింట్. యోహాను రాసిన సువార్త 6:1. అటు తర్వాత అంటే ఎటు తర్వాత 38 సంవత్సరాల యొక్క వ్యాధి కలిగిన వాడు స్వస్థపరచబడిన తర్వాత ఈ సంఘటన. అటు తరువాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. ఎందుకు అద్దరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు? హల్లెలూయా. చాలాసార్లు మన మట్టుకు మనం ఆలోచించుకుంటూ ఉంటాం. హల్లెలూయా. నేను నా వరకు, నా స్థలము, ఇక్కడే మనం ఉండేది. దీనిని విడిచి అవతలకు వెళితే, కొంచెం ఎత్తైన ప్రాంతానికి వెళితే నేను ఉన్న చోట ఏంటి అనేది చాలా తేటగా కనపడుతుంది. ఈ బిల్డింగ్ మీద ఎక్కితే మా ఇల్లు కనబడుద్ది. అవునా? నా ఇంట్లో ఉంటే నా ఇల్లు కనబడుద్దే, నాకు కనపడదు. అద్దరికి వెళ్ళడం కారణం ఏంటో తెలుసా? నేను ఏంటో నాకు తెలియాలి. నేను ఏంటో నాకు తెలియడానికి, లేకపోతే యేసుప్రభు అద్దరికి పోవడానికి కారణం ఏంటంటే, అయ్యా బాబు శిష్యులారా, నువ్వు ఏంటో నీకు తెలియాలంటే అద్దరికి పోతాం రండి. అద్దరికి వెళుదాం అంటే ఒక నది దాటి అద్దరికి పోవడం. యువతల ఏముంది? బెత్సైదా ఉంది. అటు తర్వాత ఏముంది? ఎడారి ఉంది. ఆ ఎడారికి పోయి కొండ మీద ఎక్కించి వారిని నువ్వు ఉన్న చోటు, నీ పరిస్థితి చూసుకొని చెప్తున్నాడు ఇది. హల్లెలూయా. ఎప్పుడే కానీ మనము మన వరకే, మన నీతి, మన న్యాయము, మనము మన వరకే మాట్లాడతామే కానీ ఎదుటివాడి ఏంద్రాని వాని వైపు మనము ఎప్పుడే కానీ పోము. ఎదుటివాడిని ఏదైనా అడుగుతామే కానీ నేను ఏమి చేసింటే మనం అడగగలుగుతామనేది రాదు మనకు. వాట్ యు ఎక్స్పెక్ట్, యూ హ్యావ్ టు డూ దట్ ఫస్ట్. మనం ఎదుటివాడితో ఏమి కోరుకుంటామో అది మనం ముందు చేసి ఉండాలి. హల్లెలూయా. మంచిది. అద్దరికి ఎందుకు వెళ్ళాలనేది ఇది ఒక రెండో కారణం. 2వ వచనం 6:2. రోగులు ఎల్లడా ఈ 6:2 అనేది అండర్లైన్ చేసుకోవాలి, లేకపోతే గుర్తు పెట్టుకోండి. బహుజనులు ఎందుకు వచ్చారు? సూచక క్రియలను చూచి వారు వచ్చారంట. 3 యేసు కొండ ఎక్కి
అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించాను. ఏం సమీపించాను? పస్కా అనేది సమీపించాను. మన జీవితంలో పస్కా అనేది సమీపించి ఉందా, లేకపోతే పస్కా బలి వధించి బడ్డీ ఉన్నాడా? అయిపోయిందా? వాళ్ళకి కమోన్, వారికి సమీపం ఉంది పస్కా. మనకు పస్కా పశువు వధించబడ్డాడట. 1 కొరింథీ 5:7 ఉంటుంది. వద్దులేండి, మనకి ఏమైంది? వధించబడింది. వారికి పస్కా సమీపం ఉంది, మనకు 2వ రహస్య రాకడ సమీపంగా ఉంది. దిస్ షుడ్ బి అండర్లైన్డ్. ఏమండి ప్రదీప్, ఇస్ ఇట్ నాట్ రైట్? వారికి ఏముంది సమీపంగా? పస్కా ఉంది. మనకు పస్కా సమీపంగా లేదండి. పస్కా పశువు వధించబడింది, మనకు రహస్య రాకడ సమీపంగా ఉంది. 6:5 Here starts the message. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. కానీ బహుజను సమూహములను ఆయన కనులెత్తి, ఏమండి ఆయన ఉండేది ఎక్కడో చెప్పండి చూద్దాం. కొండ మీద ఉన్నాడు. వీళ్ళు వచ్చేది పైనుంచి వస్తున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మళ్ళీ ఈయన కళ్ళెత్తి ఎక్కడికి చూస్తున్నాడు? ఇప్పుడు నిన్ను ఇంటి మీద ఎక్కించి కింద నేను వస్తాంటో నువ్వు పైకి చూడాలా, నేను వచ్చేది. ఏం అర్థాలు తెలుసా అండి ఇవి? ఆయన ఉండేది కొండ మీద, వచ్చే జనులు కింద, కానీ ఆయన కనులెత్తి చూస్తున్నాడు. ఇది దాహం, థర్స్టీ. ఈ మాట ఇది చేసినప్పుడు నాకు 5వ మాట గుర్తొస్తూ ఉంది. ఈ థర్స్ట్ సంథింగ్. ఒక కొత్తలు ఎవరైనా వస్తే మీకు తెలుసో లేదో కానీ ఒక్కసారి ఇట్లా చూస్తా, ప్రభా థ్యాంక్ యూ ఫర్ దిస్ న్యూ సోల్ కమింగ్. యూ గాట్ ఇట్? హల్లెలూయా. బా, మీరు ఎప్పుడైనా పరీక్షించుకోండి. ఒక మంచిది ఏమైనా జరిగితే అబ్బా అంటారా, లేదా అబ్బా అంటారా చూద్దాం. ఎట్లా అంటాం ప్రదీప్? ఎస్ ప్రదీప్. ఆయన కూడా కన్నులెత్తి చూచి he was felt so happy. దానికి ఆయన ఏమంటున్నాడు? వారికి వీరు భుజించుటకు ఇక్కడి నుంచి వాక్యం స్టార్ట్ అండి. ఎవరిని అడిగాడు? ఫిలిప్ని అడిగాడంట. 6వ వచనం. ఏమి చేయనుండెనో తానే ఎరిగి ఉండి. ఏమి చేయనుండెనో తానే ఎరిగి ఉండి అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఆయనకి ఏమి చేయాలో తెలుసు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏమి చేయాలో ఆయనకు తెలుసు. ఐ రిపీట్ అగైన్, కూర్చున్న ప్రతి ఒక్కరికి, సంఘానికి అన్న ప్రతి కుటుంబానికి ఏమి చేయాలా, ఎప్పుడు చేయాలా, ఏ విధంగా చేయాలా ఆయనకు తెలుసు. కానీ పరీక్షించుటకు అలాగా అడిగాడు. మనల్ని కూడా కొన్నిసార్లు అదే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? వీరు భుజించుటకు రొట్టెలు. అమ్మ చదువు ఇప్పుడు 7వ వచనం. వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాడు. సిచ్యువేషన్, పరిస్థితి. ఫస్ట్ హెడ్లైన్ ఇస్ సిచ్యువేషన్, పరిస్థితి. అక్కర అనేది పెద్దది, అవకాశాలు తక్కువ, ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెన్స్ ఎక్కువ, రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. నేను పెట్టేది ఇంత, వచ్చేది తక్కువ.
ఇది పరిస్థితి. ఇది యేసు ప్రభుకి తెలుసు. చర్చ్, he knows every situation and circumstances. Just take it to your mind. I want your attention, that's all. ఆయనకి తెలుసు. తెలిసి కూడా ఫిలిప్ని అడుగుతున్నాడు. ఈ ఫిలిప్ని కాదు. అందుకు ఫిలిప్, మనలో ప్రతివాడు వారిలో ప్రతివాడు కొంచెము తిన్నా కూడా ఎన్ని కావాలంట? దీని బదులుగా ఇట్లా మాట్లాడకుండా ఫిలిప్ ఇట్లా అనింటే, కాదు ప్రభువా, వీరికి తెచ్చే అవకాశాలు అయితే లేవు, నువ్వే ఏదైనా చేసేయి, ఏదైనా చెయ్యి. ఎందుకు చెయ్యి? 3 సూచక క్రియలు చూస్తున్నాడు కదా. ఇట్ వుడ్ బీన్ సంథింగ్ బెటర్. మనము కూడా, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, అబ్బాయి ఎంత బాగా కంఠస్థం, చాలా కంఠస్థం. ఆయన ఉపకారాలు చేసింది నువ్వు మర్చిపోకపోతే, నీకు సందేహం అనేది నీ జీవితంలో, మన జీవితంలో వచ్చినప్పుడు, ప్రభువా అది తీర్చిన దేవుడివి, ఇది కూడా తీర్చని చెప్పింటే బాగుండేది కదా. ఫిలిప్ ఏమంటున్నాడు? అయ్యా బాబు, 200 దినారాలు ఉన్నా కూడా ఈ సమస్య తీరదు. ఏమనుకున్నావు? ఇప్పుడు ఇది చేయాలంటే ఏమనుకుంటున్నారు? కనీసం అంటే ఒక 40,000 50,000 కావాలి. ఇప్పుడు ఏడుంది? ఏమండి, ఈ సమస్య ఇటువంటి ఇది ఎప్పుడైనా మన తలకి వచ్చిందా లేదా? ఏమమ్లా కదా? యో చెకప్కి సార్ పోవాలంటే ఇప్పుడు నాకు ఎంత కావాలో తెలుసా? కనీసం అంటే ఒక 15,000 కావాలా. నేను చెకప్కు పోకుండా సంవత్సరం 2 సంవత్సరాలన్నర అవుతుంది. డబ్బు లేక కాదు, బుద్ధి కాలేదు నాకు. వాడు లాస్ట్లో నాకు ఇచ్చే టెస్ట్ ఏంటో తెలుసా? టీఎంటీనా ఏమది? ట్రెడ్మిల్ టెస్ట్ ఇస్తాడు. 2 మెట్లు ఎక్కితేనే ఆయాసం వస్తుంది. ఇంక ట్రెడ్మిల్ ఎక్కితే రాదా? వస్తే ఏమంటాడు తెలుసా? నీ హార్ట్ పోయింది అంటాడు, అయితే నీ లంగ్స్ పోయింది అంటాడు. దానికోసం నేను ఎందుకు పోవాలి? ఎందుకు? చూద్దాం. ఇంతవరకు నడిపించిన వాడు ముందుకు నడిపించగలిగితే నడిపించని, లేకపోతే చూద్దాం. నాకు ఇచ్చిన పని పూర్తి చేయకుండా మాత్రం నేను పోను. హల్లెలూయా. ఇంకా నాకు ఎందుకండి ట్రెడ్మిల్? దాంట్లో లాస్ట్ వేసినాడు, ట్రెడ్మిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఒక పెద్ద ఇది వేసాడు. ఫిలిప్ అలా చెప్పింటే బాగుండేది. ఫిలిప్ ఏమంటున్నాడు? ఇంతమందికి 200 దినారంలో నేను ఎక్కడి నుంచి తీసుకురావమంటారు? ఒకవేళ 200 ఉన్నా 2,000 దినారాలకు సరిపడేంత అన్నం ఆడ దొరకదు. ఇది పరిస్థితి. దిస్ ఇస్ అ సిచ్యువేషన్. సమ్ టైమ్స్ వి గో త్రూ. కొన్నిసార్లు మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లో పోతూ ఉంటాం. కానీ ఏం గుర్తొస్తుంది? హల్లెలూయా. ఏం గుర్తొస్తుంది? జనమును చూస్తున్నారు, పరిస్థితిని చూస్తున్నాడు ఫిలిప్. ఆడ 2వ వచనములో ఏమి చూశారు? జన సమూహం ఏమి చూశారు? కమోన్, సూచక క్రియలు చూచి ఇప్పుడు కూడా ఏదైనా చేస్తాడేమో అని వచ్చారు. వాళ్ళు వచ్చిన జన సమూహానికి ఏమో చేస్తాడని ఆ సూచక క్రియలను చూసుకుంటూ వచ్చారే కానీ ఎంట తిరుగుతున్న వానికి ఈయన ఇంకొక సూచక క్రియ చేస్తే ఎంత బాగుంటుంది నా జీవితంలోని వానికి ఆలోచన రాలే. వానికి కాదు, మనకు రాలే, నాకు రాలే. హల్లెలూయా. దానికే
6వ వచనంలో ఏమన్నాడు? నేను ఏమి చేయాలో నాకు తెలుసు, కానీ నిన్ను పరీక్షించడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను అన్నాడు. ఈ పరీక్షకు నువ్వు నేను కూడా నిలిచి ఉన్నాం, మర్చిపోవద్దు. హల్లెలూయా. You might be needing some thousands. You might be needing lakhs. Hallelujah. Even నాకు కూడా చాలా అవసరం ఉంది. అవసరం ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఒక్కసారి 2 సంవత్సరాల ముందు నువ్వు ఎలా ఉన్నావు? ఒక 3-4 సంవత్సరాల ముందు ఎలా ఉన్నావు? ఒక 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల ముందు నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? అవునా? అప్పుడు నా స్థితి ఏంటో తెలుసా? ఊరికే చేయి కట్టుకొని ఊరికే నిలబడి కంట నీళ్ళు పోయే నా స్థితి. ఇప్పుడు నా స్థితి, ఆ స్థితి ఇప్పుడు లేదు. హల్లెలూయా. దీనికన్నా తక్కువ అయిపోతానా? వచ్చేనేమను అయిపోతామా? కామే. అయి ఉండాలంటే ఎప్పుడో అయిపోయి ఉండాలి. అప్పుడే కాలే. ఇప్పుడు ఎందుకైతా? అప్పుడు నేను ఈ స్థాయికి తీసుకుని వచ్చిన ఆయన ముందుకు కూడా ఆయనే తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. పోనీ యేసు ప్రభు వారు ఫిలిప్నే ఎందుకు అడిగాడు? ఏం ఫిలిప్ని ఎందుకు అడిగినాడు తెలుసా? యోహాను రాసిన సువార్త 1:44, 45, 46. త్వరగా చదివేయండి, త్వరగా గట్టిగా. ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిని. ఆయన యోసేపు కుమారుడైన నజరేతు. అంటే ధర్మశాస్త్రాన్ని తిప్పేసినోడే కదా? అవునా? మంచిది. ఆయన యోసేపు కుమారుడు నజరేతుకు యేసుని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా, వచ్చి చూడు మరి ఫిలిప్ అతనితో యేసు నతనయేలు తన సరే 51 వరకు చదువుకోండి ఇంటికి పోయి. ఏమి ఇంతకు ఫిలిప్కి అన్నీ తెలుసా తెలియదా? అన్నీ తెలుసు, కానీ పోని 3 సూచక క్రియలు చూసినాడా లేదా? మనం ఇప్పుడు ధ్యానించాం. మీకు తెలుసా లేదా? మీకు తెలుసు కదా. 4వది కూడా చేయగలడా చేయలేడా? మళ్ళీ మీ జీవితంలో ఎందుకు చేయడంలే కదా? అదే దీని అర్థం. ఫిలిప్కు నీకు అన్నీ తెలుసు, ధర్మశాస్త్రములు తెలుసు, నేను ఎవరో నీకు తెలుసు. ఒక వ్యక్తిని కూడా తీసుకుని వచ్చిన వాడివి నువ్వు. 3 సూచక క్రియలు చూసిన వాడివి నువ్వు. ఇప్పుడు వచ్చినప్పటికీ నువ్వు ఏమి చూస్తున్నావు? గొలియాతును చూస్తున్నావు. కానీ దావీదేం చూశాడు? గొలియాతును చూడలా. గొలియాతు మీద ఉంటున్న సృష్టికర్తను చూశాడు. గొలియాతును చూస్తే పారిపోయేవాడేమో. మన జీవితంలో వచ్చే వాళ్ళందరూ గొలియాతులేనండి. ఎందుకో తెలుసా? నెఫీలీలు. మనము నెఫీలీలు కాదు. నెఫీలీలు అంటే తెలుసా? పోనీ ఉన్నత దేహం అంటివి. ఎక్కడ కనపడినాడు చెప్పు నాకు ఒకటి. ఎక్కడున్నాడు చెప్పు. అక్కడ కాదమ్మా, బైబిల్లో కాదు, ఇక్కడ కళ్ళారా నేను చూడాలి కదా. నెఫీలీలో రాడే. ఓకే, ఉన్నత దేహం కలిగిన వాడు. రైట్. మనకు వచ్చేదంతా అట్లాగనే. మనము వాడిని గొలియాతును చూస్తున్నాము, కానీ దావీదు మాత్రం గొలియాతును చూడలా. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడొద్దు, పరిస్థితిని చూడొద్దు. ఈరోజు పోతే రేపు మనం ఏమనుకుంటాం తెలుసా? ఈరోజు అనుకున్నాను ఈ రోజుకి జరగాలి. ఏమీ కాదు. మీకు ఒక సంఘటన చెప్పునా? ఒకడు వచ్చి ఇంటికి వచ్చేసి, చాలాసార్లు చెప్పాను ఇది,
ఎప్పుడు కడతావు నువ్వు చిట్టి డబ్బులు, ఎప్పుడు కడతావు నువ్వు, అదే ఇదే అని అడిచేసినారు 5-6 మంది వచ్చేసి. షాహీ మెడికల్స్ తెలుసా ప్రదీప్, అనూక్? దీంట్లో ఆ పార్ట్నర్స్లో షాహీ మెడికల్స్ కూడా. క్యా భయ్ తుమే భీ ఐసా కడితే ఓ కడితే ఈ కడితే నీది ఏందో తిట్టేశాడు నిన్ను. అన్నీ అయిపోయారు, పక్కన ఇల్లు కడుతున్నారు, అందరూ నన్ను చూస్తున్నారు. నేను కూడా ఊరికే నిలబడినా. ఏమన్నా వాళ్ళందరూ ఎవరు అంటే చిట్టు గురించి వచ్చినారని. వానికి చిట్టు అంటే వానికి ఏమనిపించింది? చర్చి అనిపించింది. చర్చి వల్ల అన్నాడు. వీడేంది నేను చిట్టు అంటే వాడు చర్చి అంటున్నాడు అనుకుంటే. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రైట్, ఆశ్చర్యకరంగా మెరాకిల్ జరిగిందండి. ఆ చిట్టు డబ్బులు కట్టాల్సింది మెరాకిల్ జరిగింది నాకు. నేను ఏం స్టెప్ చేయలే, ఊరికే నా కంట్లో నీళ్ళు ఉంటుంది అంతే. హల్లెలూయా. మౌనంగా ఉండి చూడండి, ఎక్కువ ఆలోచించకు. ఎందుకు ఇక్కడే నేను ముందుకు పోకుండా ఎందుకు ఉన్నానంటే, ఆ ఫేత్ అనేది మీకు రావాలి. వెయిట్ చేయి, ఎక్కువ థింక్ చేయొద్దు. Are you with me now, Rosbani? Okay? Just wait. చూద్దాం. గొలియాతుని చూడకు. 8వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఏమాత్రమని ఆయన. ఒక్కడు వచ్చి ఏమంటున్నాడు? ఆ జనాన్ని చూసి ఇంత కావాలి వాళ్ళకి డబ్బు అంటున్నాడు. వీడేమంటున్నాడు? నా దగ్గర ఉండేది ఇంతే, ఆడ జనము అంత ఉన్నాడు. సమస్య ఎక్కడా? ఎవరు సమస్య? ఇప్పుడు సమస్య ఎవరు? జనము సమస్య. ఇక్కడ వీళ్ళకి ఉండేది సమస్య ఏంటో తెలుసా? జనం. వీడేమంటున్నాడు? మొదటివాడు ఏమంటున్నాడు? ఇంత జనం ఉన్నారే, ఇంత జనముకు ఇంత డబ్బు కావాలి అంటున్నాడు ఒకడు. ఇంకొకడు ఏమంటున్నాడు? నా దగ్గర ఇంతే ఉంది, జనము ఇంత పెద్దగా ఉన్నారు. హల్లెలూయా. జనం అనేది ఒక సమస్య. ఇప్పుడు దట్ ఈస్ అ ప్రాబ్లం. వీడు ఏమంటున్నాడు? ఇంతమందికి ఇది ఏమాత్రం. మళ్ళా రిపీట్ చేస్తాను. మొదటివాడు ఉన్న సమస్యకు ఇంత ఉంది అంటున్నాడు. రెండోవాడు నాతో ఉండేది ఇంతే, సమస్య పెద్దది అంటున్నాడు. కానీ సమస్యకు పరిష్కారమైన వాడుని ఎవరు కనుక్కోలేరు. ఈయన ఎవరు? మళ్ళా చాలినంత వాడు. హల్లెలూయా. సమస్యకు పరిష్కారము జరిగించే చాలినంత వాడిన. హల్లెలూయా. 6:10. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఒక్క నిమిషం. యేసు జనులను కూర్చోపెట్టమని. జనాలు ఎవరు? ఇప్పుడు మనం ఏమనుకున్నాం? జనం ఎవరు? మన జీవితంలో ఉండే ప్రాబ్లం ఏంటి? సమస్యనే కదా. ఎవరిని కూర్చోపెట్టమంటున్నాడు? నీ సమస్యను కూర్చోపెట్టు. హల్లెలూయా. నీ సమస్యను కొంచెంసేపు కూర్చోపెట్టు. హల్లెలూయా. whatever it is, whatever name and image it may be. యేసు ప్రభువు చెప్పే మాట ఏంటో తెలుసా? సమస్య, జనమే నీ సమస్య అయితే
వాటిని ఏమి చేయి, నా ముందు కూర్చోపెట్టు. అది కూర్చోపెట్టగలిగితే ఆయన ఏమి చేయగలుగుతాడో చూస్తాము. కూర్చోపెట్టకుండా యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. హల్లెలూయా. ఈ సమస్యను కూర్చోబెట్టమంటున్నాడు ఆయన. రెండవది, ఇంచుమించు 5,000 మంది. సరిగ్గా చదవాలి. లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు. అది ఎవరు? పురుషులు కూర్చొని. ఎందుకు స్త్రీలు అనిలే, ఎందుకు పిల్లలు అనిలే, ఎందుకు పురుషులు అనేది ఉంది? ఎవరిని కూర్చోపెట్టాలంటున్నావో వాడు పురుషుడు, నిన్ను వేలుతున్నవాడు, నిన్ను తక్కువ చేసి అణుచేవాడు పురుషుడు. ఎవరు? యజమానుడు. పురుషుడు ఎవరు? యజమానుడు, ఏలువాడు. నీ సమస్య, నిన్ను ఏలుతున్న నీ సమస్య పురుషుడు. వాడు ఎంతమంది? 5,000. 5 మంటపాల్లో ఉంటున్నవాడు అక్కడ, ఇక్కడ 5,000 కలిగిన వాడు. మనకి ఎన్నున్నాయో, మనల్ని ఏలుతున్నా, మనల్ని బలీనపరుస్తున్న ఆ పురుషులు ఎంతమంది ఉన్నారో అక్కడ వాళ్ళకి ఉండేది 5,000 పురుషులు. ఇంకా ఎవరు లేరు? స్త్రీలు లేదు, పిల్లలు లేరు. అవునండి, పురుషులు 5,000. దానికి ఏమంటున్నాడంటే, నిన్ను ఎవడో నిన్ను ఏలుతున్నాడు కదా, ప్రయాసపడుతున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా అని అక్కడ పెట్టినప్పుడు సమస్త సమస్యలారా, జనమే సమస్య కదా. ఇప్పుడు సమస్యలు రారా నా యొద్దకు, దానికి పరిష్కారం నేను చెప్తా. ఏమిస్తాడంట ఆయన? ఏమిస్తాడంట? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసా. ఐ విల్ గివ్ యూ గుడ్ రెస్ట్. కమ్ ఆన్. ఎట్లాంటి రెస్ట్ అది? చూడండి 6:13 ఆ చోట ఎలా ఉంది? చాలా పచ్చిగా ఉండేనంట అది. హల్లెలూయా. నీ సమస్యని తీసుకుపోయి ఆయన దగ్గరికి పెడితే అది పచ్చిగా గల చోట్ల. చదవండి అమ్మా 23:2-3 ముగిస్తాను. కీర్తనలు 23:2. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నా ప్రాణమునకు సేద తీర్చడం అంటే ఏంటో తెలుసా? నాకు తెలియలే. సేద అంటే అర్థం ఏంటో తెలుసా? రిఫ్రెష్మెంట్. వాట్ ఐ యామ్ వెన్ ఐ నాట్ వాట్ ఐ యామ్. నేను ఏంటో నేను కానప్పుడు నా భుజము తట్టి నన్నుగా చేయడం సేద తీర్చడం అంటే. హల్లెలూయా. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చేవాడు అంటే ఆయన మీద ఆధారపడాలి. ఆ సేద తీర్చబడాలంటే ఏమి చేయాలి? నా సమస్యను నేను ఏలుతున్న వాడిని కూర్చోపెట్టాలి. కూర్చోపెట్టి నేను ఆయన దగ్గరికి వెళితే నన్ను పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నేను నడిపిస్తాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చేవాడు. ఇది జరగాలంటే నేను ఏమి చేయాలి? ఆయన మీద నేను ఆధారపడాలి, వేచి ఉండాలి. ఇది మనకు కష్టం. వేచి ఉండడం, ఓర్పు కలిగి ఉండడం మనకు కష్టం. ఒకవేళ నేను వేచి ఉండగలిగితే యెషయా 40:29-30-31 త్వరగా. సొమ్మసిల్లిన వారికి సొమ్మసిల్లిపోతున్నప్పుడు యేసయ్యా నీ జాలి చూపుతున్నావయ్యా యేసయ్యా, గాయపడిన నీ చేతులు యేసయ్యా నన్నాదరించుచున్నావయ్యా యేసయ్యా కదా.
పాట పాడుతున్నాను కానీ దానిని అమల్లోకి మనం తీసుకురాలేకపోతున్నాం. ఓకే, చదువు నిర్మల. సొమ్మసిల్లిన వారిని వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. పక్షిరాజు వలె పైకి ఎగురుదురు అంటే నేను ఎప్పుడో ఒకరికి ఏదైనా ఏం చెప్పానంటే, ఏమి ఇప్పుడు నీకు పడేదంతా రాళ్ళ దెబ్బలు. ఎందుకంటే నువ్వు అందుబాటులో ఉన్నావు కాబట్టి ఆ రాళ్ళు తగులుతున్నాయి. పైకి ఎగిరితే తగలవు. ఎగరాలంటే ఏం చేయాలి? వేచి ఉండు. ఏం కాదు, చెప్తున్నాను కదా. నేను తిట్టాలా అవమానించాలన్న వాడిని కూడా నేను ఏమీ చేయలేకపోయినాడు. వాడి చిట్ అంటే వాడి చర్చ్ అనుకుని పోయినాడు. ఏమీ కాదు. ఓకే, సో ఓర్పు ఉండాలి దీనికి. రోమీయులు రాసిన పత్రిక 5:3-5. అంతేకాదు శ్రమ ఓర్పును పరీక్ష నిరీక్షణను కలుగజేయదని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకు? ఈ నిరీక్షణ మనలను ఏం పరచదు? సిగ్గుపరచదండి. వెయిట్. I told you wait, that's all. కాబట్టి ఇలా మనం ఉండగలిగితే క్రీస్తు అమితమైన వాడు. అమితమైన వాడంటే ఏంటో తెలుసా? గాడ్ ఇస్ అన్లిమిటెడ్. ఈజ్ అన్లిమిటెడ్ గాడ్. చూడండి 11, 12, 13 చదువుకొని మనం ప్రార్థనలోకి వెళదాం. ఆ రొట్టెలను పట్టుకొని చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగను చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయలేదని తన శిష్యులతో చెప్పారు. అమ్మా, సమస్య ఏంటో తెలుసా? టైం లేదు కానీ ఊరికే చెప్పేస్తా. మీ చేతుల్లో ఎంత ఉందమ్మా? 2000 దినారాలు అవసరంలా. ఏముంది? ఏం లేదా అసలు? ఉందే? మళ్ళీ అది ఆయనకి ఇస్తున్నారు. అది వాని దగ్గర 2 ఉంది. 5 రొట్టెలు 2 చేపలు ఉంది, ఇచ్చేసాడు. మనం ఏమి ఇస్తున్నాం? ఇస్తేనే కదా. ఈ సమయాన్ని ఏంటి చూద్దాం. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వండి. మీకు ఇంకా నేను ముగించలేదు ఇది, కానీ ముగిస్తున్నా. వాళ్ళు ఏమి ఇచ్చారు? ఆయన అమితమైన వాడు. ఈజ్ అన్లిమిటెడ్ గాడ్. ఆ అన్లిమిటెడ్ గాడ్ ఇంత చేయాలటంటే నీ దగ్గర ఉండేది ఇంత నీ సమస్య తీరుస్తుంది. హల్లెలూయా. నీ సమస్య తీర్చబడాలంటే వాళ్ళు తృప్తిగా ఉండాలా. వారి తరపున నేను కూడా తృప్తిగా ఉండాలంటే నీ దగ్గర ఉండేది ఇవ్వు. నీ సమయం ఇవ్వు. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వు. హల్లెలూయా. ఒకే ఒక మాట అండి. నిర్గమకాండం 16:22 చదవండి, చూద్దాం. ఒక్క నిమిషం. నిర్గమకాండం 16:22. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెరులు చొప్పున 2 ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము. రేపు ఏంటి? 7వ దినం ఏంటి? అయ్యా, 7వ దినము విశ్రాంతి దినము. అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. చాలు. ఆ 7వ దినం అనేది గుర్తుపెట్టుకొని ఆయనకి ఇవ్వాల్సినది ఆయనకి ఇవ్వండి. మీ సమస్యను ఆయన దగ్గర కూర్చోబెట్టండి. వెయిట్ చేయండి. అంతకుముందు నువ్వు ఏమి ఇచ్చిండాలా? 2 చేపలు 5 రొట్టెలు 2 చేపలు ఆయనకి ఇచ్చేసి మీ సమస్యను ఆయన దగ్గర కూర్చోబెట్టండి. హల్లెలూయా. ఆయన అమితమైన వాడు. వాటిని ఆయన ఆశీర్వదించి, మీకు ఒకటి తెలుసా అండి? నిజం. నేను ఎందుకు ఇంత, కొంతమంది అంటారు నీకు స్పిరిచువల్ ప్రైడ్ ఉందనేసి.
నాకు నిజంగా నాకు స్పిరిచువల్ ప్రైడ్, ఎందుకంటే అటువంటి అనుభవం నాది. నేను ఇదే చెప్పాను కదా, చర్చ్ విషయంలో ఒక మెరాకిల్ జరిగిందనేసి. ఓకే, ఆ చర్చ్ విషయంలో మెరాకిల్ అనేది ఏం జరిగింది తెలుసా? వానికి చిట్టు డబ్బులు కట్టి బ్యాంకుది కూడా పోయి, అయ్యా నీది కూడా ఏమి ఇవ్వాలంటే, లేకపోతే ఎద్దుల బండిలో నా సామాన్లు ఫ్రిడ్జ్కి ఇచ్చేంత ఉండేదే, ఒక ఫ్రిడ్జ్, ఒక డొక్కు ఫ్యాను, మురళి ఇచ్చిన ఒక డొక్కు కూలరు, అది తప్ప ఇంకేం లేదు నా దగ్గర. అది కూడా మా ఎద్దుల బండిలో ఎత్తుకుని పోతారంట నాది. సరే ఇట్లా ఎత్తుకుని పోద్దండి, మీకు ఎంత కట్టాలంటే, నీ పేరే లేదే ఇక్కడ అన్నారు. ఏం లేదు, బ్యాంక్లో నా పేరే లేదు, నా అకౌంట్ మీద పేరే లేదు. హల్లెలూయా. వాడు తెలియక నేను ఏదో సతాయించాడు. ఆ డబ్బులు నేను వేరే దానికి మిగిలిపోయింది, నాకు నియర్లీ 8,000 to 10,000. హల్లెలూయా. నా సమస్యలు తీర్చబడి ఇంకా నాకు మిగిలింది. దాంట్లో నేను, ఆలెన్, బెట్టి చాలా దినాలు తృప్తిగా ఉంటుంది. ఇక్కడ జరిగింది అదే తృప్తి. ఇది నేను ఇక్కడ నిలబడి చెప్తున్నానంటే ఇది సత్యము. దేవునికే మహిమ కలుగును గాక. నాకు ఏమి జరిగిందో ఒక్కొక్కరికి ఇది జరగాలని నా ఆశ. హల్లెలూయా. దేవుడు అనుమతిస్తే వచ్చే వారం లెట్ మీ కంటిన్యూ ద సేమ్ ఇన్ జీసస్ నేమ్. కాబట్టి ఇటువంటి అమితమైన దేవుడు మనకు ఉంటున్నందుకు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మనం వెనుకడికి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.